నమస్తే అండి. నమస్తే. ప్రముఖ తమిళ నటుడు డానియల్ అంటే సాంబా సినిమాతో ఎంట్రీ ఇచ్చిన డానియల్ గుండెపోటుతో మరణించారని అయితే తెలిసింది. ఆయన గురించి మీ మాటలు. డేనియల్ బాలాజీగా ఈయన సుపరిచితులు అందరికీ. నిన్న సడన్గా ఆయనకు గుండెపోటు రావడంతో రాత్రి హాస్పిటల్కి తీసుకెళ్లారు. కానీ తీసుకెళ్లే లోపే మరణించారని వార్త వచ్చింది. తెలుగు, తమిళం, మలయాళం అన్ని ఇండస్ట్రీలు కూడా దిగ్భ్రమకి గురయ్యాయి. ఓకే. అయితే ఈయన తన ఎంట్రీ ఫస్ట్ చిత్తి అనే సీరియల్ తోటి, తమిళ సీరియల్, ఓకే, అది రాడాన్ వాళ్ళు తీశారు. రాధిక గారికి చాలా మంచి పేరు వచ్చింది దానికి. ఆ సీరియల్ తోటి ఈయన కెరీర్ ప్రారంభమైంది. తెలుగులో అది పిన్నీగా వచ్చింది 75. ఓకే. ఆ పిన్నీలో కూడా అంటే ఆ క్యారెక్టర్ ఇక్కడ 75 కాబట్టి ఈయన అట్లా తెలుగు వాళ్ళకి పరిచితం అయ్యారు. తర్వాత ఆయన ఏప్రిల్ మాదతిల్ అనే ఒక సినిమాతోటి, అంటే ఏప్రిల్ మాసంలో అనే ఒక సినిమాతోటి ఆయన వెండితెరకి అరంగేట్రం చేశారు. ఆ తర్వాత మీరు చెప్పినట్టుగా సాంబా సినిమాతోటి తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ తోటి 2004లో తెలుగులో ఎంట్రీ ఇచ్చారు. ఓకే. ఆ తర్వాత ఆయన మంచి పేరు వచ్చిన చిత్రంగా చెప్పాలంటే ఘర్షణలో ఆయన వెంకటేష్ గారితో చేశారు. ఘర్షణ సినిమాతో బాగా సుపరిచితులు అయ్యారని చెప్పుకోవచ్చు. అంటే ఆయనకు ఒక నటుడిగా, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఆయనకు ఒక మంచి గుర్తింపు, ఒక పేరు వచ్చాయి. అందులో ముఖ్యంగా ఆయన తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకునే సన్నివేశం అందరినీ చాలా ఆకట్టుకుంది. ఆ తర్వాత ఆయన మన చిరుతతోటి, అంటే రామ్ చరణ్ గారితో ఫస్ట్ మూవీ అతనికి, దాంట్లో కూడా అతను చేశారు. ఇట్లా ఒక మంచి సినిమాలే పడ్డాయి ఆయనకి ఆ రకంగా చూసుకుంటే. అంటే ఆయన గురించి చెప్పుకుంటే కనుక ఆయనకి మూవీస్లో కాకుండా, మూవీస్ పాత్రలు పక్కన పెడితే కాకుండా బయట మాత్రం ఆయనకి కొంచెం చెడ్డ పేరు ఉందని అయితే టాక్ ఉంది. అది ఎంతవరకు నిజమంటారు? అంటే కొంచెం రౌడీ లాగా, లేదంటే అమ్మాయిలతో కొంచెం బిహేవియర్ అలా ఉంటుందని కొంచెం టాక్ అయితే ఉంది. ఎంతవరకు నిజమంటారు? అంటే ర్యాష్ బిహేవియర్ అంటారు. అంటే ఆయన లుక్స్ కూడా అలాగే ఉంటాయి, కొంచెం భయం కొలిపేలా ఉంటాయి. మేబీ దానివల్ల ఆయనకు ఆ టాక్ వచ్చి ఉండొచ్చు. మనకి దాని గురించి లోపల పూర్వాపరాలు అయితే మనకి తెలియదు. అది అయితే ఈయనకి దళపతి విజయ్తో చాలా సన్నిహిత సంబంధం. ఓకే. అంటే ఈయనకి చాలా ఇష్టం ఆయన అంటే. ఇప్పుడు దళపతి విజయ్ ఇప్పుడు సినిమాలు మానేసి ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారు కదా, అందుకని ఆయన ప్రతిరోజు ఆయన తోటి ఉండే ఫోటోలు షేర్ చేస్తూ ఉంటారు. అందుకని అందరికీ ఈయన ఇంకా సుపరిచితులు అయ్యారు. అంటే ఇంకా అందరికీ ఈయన ఇంకా ఎక్కువ పరిచయం అయ్యారు. ప్లస్ ఆయన విజయ్ గారి ఫ్యాన్స్ కూడా ఈయన మరణానికి పాపం వాళ్ళందరూ సంతాపం ప్రకటిస్తున్నారు. ఎందుకంటే రోజు ఆయన ఒక పోస్ట్ పెట్టేవారట. సో దానివల్ల ఇప్పుడు మిస్ అవుతున్నారు పాపం. అందులో దళపతి విజయ్ కూడా ఇతను అంటే చాలా అతనికి కూడా. సో ఆ రకంగా కూడా మన బాలాజీ గారు బాగా ఫేమస్. అంటే ఆయన చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించడం అంటే అందరూ నిజంగానే చాలా ఫీల్ అవుతున్నారు. మరి ఒకవేళ ఆయన ఉండుంటే ఇంకా ఎటువంటి పాత్రలు వచ్చే అవకాశం ఉండేది? అంటే ఆయన లుక్స్ చూస్తేనే బేసిక్గా మీరు అన్నట్టు విలన్ లుక్ లాగానే కనిపిస్తుంది. ఆయన తమిళంలో కాకా కాకా, ఎట్టయాడు విళయాడు, ఇట్లా మంచి మంచి సినిమాలు ఉన్నాయి. అసలు కాకా కాకా చూస్తే మనకి అంటే ఆయన క్యారెక్టరే కాకుండా అసలు సినిమా కూడా చాలా బాగుంటుంది. ఓకే. అంటే ఒక చిన్న ఆశ ఆ పిల్లలకి. అందులో ఐశ్వర్య రాజేష్ చేస్తుంది, ఇద్దరు పిల్లల తల్లిగా. ఆ పిల్లలకి ఏంటంటే పిజ్జా తినాలని, దానికోసం వాళ్ళు బొగ్గు దొంగతనం చేస్తారు ఆ సినిమాలో. అది చాలా చక్కటి మూవీ. అది అసలు ఆ సినిమా చూస్తే మనకి ఒక బాధ, ఇంత కష్టపడాలా ఒక చిన్న, అంటే ఇదొక కనువిప్పు కూడా. అంటే ఇప్పుడు ఫుడ్ వేస్ట్ చేసే వాళ్ళకి, డబ్బులు వేస్ట్ చేసే వాళ్ళకి ఇలాంటి సినిమాలు చూస్తే అంటే ఒక మెసేజ్ ఓరియంటెడ్ డెఫినెట్గా అది చూసి మనం నేర్చుకోవాలంట. ప్లస్ అలాంటప్పుడు మనం అంటే నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే, మనం వేస్ట్ చేసేటప్పుడు అయ్యో ఇది వేస్ట్ చేస్తున్నాం, దీని బదులు మనం ఒక 10 రూపాయలు ఎవరికైనా ఏదైనా భోజనం కావాల్సిన వాళ్ళకో, లేకపోతే ఏదైనా తినాలని ఆశ ఉండే వాళ్ళకి ఇస్తే అది బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఓకే. అంటే ఈ డానియల్ బాలాజీ మొత్తంగా ఎన్ని సినిమాల్లో నటించారండి? మరి 40 అంటున్నారు, 50 అంటున్నారు. ఏదైనా 1/2% ఆయన దగ్గర అయ్యారని చెప్పుకోవాలి. ఇంకొకటి ఇక్కడ మనం ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పుకోవాలంటే, ఈ గుండెపోట్లు మీరు కరోనా తర్వాత చూస్తే 40-50 ఇయర్స్ మధ్యలో వాళ్ళకి ఎక్కువ వస్తున్నాయి. 2 రకాలుగా చెప్పుకోవచ్చు. ఇది మరి కోవిడ్ వ్యాక్సిన్ వల్ల వచ్చిందా, లేకపోతే వీళ్ళు అధికంగా ఎక్సర్సైజులు చేయటం వల్ల. ఈ ఫిట్నెస్ అనేది చాలా ఇప్పుడు అందరికీ కూడా చాలా ఎక్కువైంది, అంటే అవేర్నెస్ ఎక్కువైంది.
ఈ ఫిట్నెస్లో మరి చేయడంలో వీళ్ళు ఫుడ్ సరిగా తీసుకోకపోవటమా, దీని మీద కొంచెం అధ్యయనం చేయాలమ్మా ఎవరైనా. అంటే ఇంకోటి ఇలా జిమ్ చేసే వాళ్ళు ఏంటంటే బేసిక్గా స్టెరాయిడ్స్ యూజ్ చేస్తారని అయితే టాక్ ఉంది, దానివల్ల కూడా అదే అంటే ఆ బాడీ బిల్డప్ కోసం, అంటే ఈ కండలు పెంచాలి ఇవన్నీ, మరి దానికోసం మనకి అంటే దాని గురించి లోతుగా మనకి అధ్యయనం మనం చేయలేదు. కానీ దీని మీద అసలు దృష్టి సారించి ఎవరైనా దీని మీద అధ్యయనం చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం.